హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో కొబ్బరి పాల గులాబీ పూలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మా కుటుంబ తరపు నుండి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ మెజర్మెంట్స్ వేసుకోండి. 1 కప్పు మైదా పిండికి 1.5 కప్పు బియ్యం పిండి వేసేసుకొని కొబ్బరి పాలు ఒక కొబ్బరికాయ పాలు తీసుకొని ఒక కొబ్బరికాయ పాలు తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. అంటే టోటల్గా పాలతో మిక్స్ చేసుకోవచ్చు. మన ఆప్షనల్ ఎన్ని కొబ్బరికాయలు వేసుకుంటే అన్ని మన వాటర్ క్వాంటిటీ ఎంత పడుతుందో అంత కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చండి. లేదు అసలు పాలే వేసుకోము అంటే వాటర్తో దాన్ని కూడా కలుపుకోవచ్చు. కొబ్బరికాయ స్కిప్ చేసేయవచ్చు. చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్లో వచ్చినంత వరకు బాగా కొంచెం కొబ్బరి పాలు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా స్వీట్కి సరిపడా బెల్లం అనేది మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలండి. అటు దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా ఉండాలండి. అంతే. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఆయిల్లో ముందుగా ఆ పువ్వువి గుర్తుంటుంది కదండి, అది బాగా కాల్చుకుంటే ఈజీగా ఇలా అంటే ఇలా పడిపోతాయండి. కానీ నావేంటంటే పాతవి అవ్వడం వల్ల నేను ఎక్కువసేపు వాటిని కాల్చకపోవడం వల్ల వాటిని ఇలా తీయవలసి వచ్చింది. ఒక పుల్ల యూస్ చేసుకొని దాన్ని పొడిచి తీయవలసి వచ్చింది. అలా కాకుండా నార్మల్గా ఎక్కువసేపు చూస్తున్నారు కదా, ఇలా తీయవలసి వచ్చింది. అలా కాకుండా నార్మల్గా ఎంత ఎక్కువసేపు కాలితే అంత ఈజీగా అలా పొడిచే అవసరం లేకుండా ఇలా పడిపోతుంటాయి అన్నమాట. అలా చేసుకొని చూస్తున్నారు కదా, టేస్టీ వీడియో తీసింది మా పాప అండి, అందుకే ఇంత దరిద్రంగా తీసింది. చూస్తున్నారు కదా ఎన్ని గుత్తులైతే వచ్చాయో. చాలా బాగా చేసుకోవచ్చండి, ఈజీగాను. బాగా కాలితేనండి పిండిలో పెట్టగానే సౌండ్ అనేది వస్తుందండి. అప్పుడే బాగా పిండి పడుతుంది. ఇలా టేస్టీగా ఉంటాయండి. మీరు హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవాలంటే కొబ్బరిపాలు యూస్ చేసుకోండి. అందులో గుడ్డు కూడా వేసుకోవచ్చు, అది ఇంకా టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీ కొబ్బరిపాల చల్లగుత్తులు రెడీ అండి. గులాబీ పువ్వులు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫీడ్బ్యాక్ అనేది కొంచెం ఇవ్వండి ప్లీజ్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొంచెం చాలా కష్టపడి తీస్తాను. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.